తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మాయివి అబ్బాయివి జాతకాలు చూస్తారు. ఇద్దరివి కలుస్తాయా కలవ్వా అని చూసి ఏదన్నా దోషాలుంటే వాటికి నివారణ మార్గాలు కూడా చేసి మంచి ముహూర్తాన్ని చూసి పెళ్లిళ్ళు చేస్తాం. అయినా కూడా మనకి కొన్ని పెళ్లిళ్ళు కాలంలో ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మరి జ్యోతిష ప్రకారం చూసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి అంటే దానికి ఏంటి కారణాలు అనుకోవాలంటారు మనం? ఈ మధ్యలో ఎక్కువ అయింది. అవునండి, ఎక్కువగా చూస్తున్నాం. అది ప్రేమ వివాహాలైనా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళైనా కూడా జాతకాలు చూసినా కూడా ఇరువురి జాతకాలు చూసినా కూడా పెళ్లిళ్ళు ఇబ్బందులు పాలవటం విడిపోవటం జరుగుతా ఉంది. అసలు ఏంటంటే తల్లి చెప్పాలంటే కొంతకాలం ఒక 30-40 ఏళ్ల క్రితం దాకా ఈ జాతకం పొంతన అనేది లేదు. జాతకాలు చూడటం అనేది, వధూవరుల జాతకం చూడటం అనేది ఈ మధ్య కాలంలోనే వచ్చింది మనకి. మొట్టమొదటి రోజుల్లో 40-50 ఏళ్ల క్రితం సంబంధాలు ఏదైనా చూసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఊరు వెళ్ళటం, ఆ కుటుంబం గురించి చూసుకోవటం, పిల్లవాడు ఏం చదివాడు, ఏమి అసలు ఆ కుటుంబాల గురించి తెలుసుకుని వివాహానికి ముహూర్తం పెడతారు. అంతేగాని వీళ్ళిద్దరు జాతకాలు చూడటం అనేది అట్లా మొదలై ఇప్పుడు ఎంత మ్యాక్సిమం వెళ్ళిపోయిందంటే ఏదైనా అతి సర్వత్ర వజ్జేత అంటారు కదా, అలాగా అతిలోకి వెళ్ళిపోయి ఇంకా ప్రతిదీ నక్షత్రానికి నక్షత్రం అన్నట్టుగా ఏదైనా ఎక్కువైందంటే అది అన్ని కష్టాలకి దారితీస్తుంది. చివరికి దీనివల్ల ఏమవుతుంది, ప్రతిదీ ఇన్ని వివాహాలు ఇంత ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం. ఏంటంటే జాతకం విషయంలో విపరీతమైన పట్టింపులు పెట్టుకుని ఈ 4 నక్షత్రాల్లోనే ఇవ్వాలి, ఈ 5 నక్షత్రాల్లో అసలు ఇద్దరు వివాహం అవుతోంది అంటేనే వాళ్ళిద్దరు ప్రారంభకర్మ రాసి పెట్టిందంటే కాబట్టి వాళ్ళ వివాహం అవుతుంది, అంతే కదా. మళ్ళీ నువ్వు జాతకం చుట్టూ ఇంకా అవునా, వాళ్ళ జీవితం మనకి మనం ఎప్పుడు నేనేమంటాను, ముందు నుంచి జన్మల నుంచి మన జీవితం ఎలా గడవాల్సి రాసి పెట్టిందో అదే విధంగా గడుస్తుంది. నీకు అదే భాగస్వామి వస్తాడు. నువ్వు ఎంత అనుకున్నా, నువ్వు 25 ఏళ్ళకి వెళ్ళేద్దాం అనుకున్నా 28 ఇలా ఏమిటది మనకి ఏది ఏ విధంగా రాసి పెట్టాలందో ఆ విధంగా జరిగి తీరుతుంది. అటువంటి వాళ్ళే వస్తారు. నువ్వు ప్రత్యేకంగా ఇలా అందుకని చెప్పి జాతకాల మీద విపరీతమైనది పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేసుకుని వాళ్ళకి ఎంత కష్టమైపోతుంది తల్లి. 30-40 ఏళ్ల దాకా వెళ్ళి. అండ్ ఇంకోటి ఏమిటి, నిండా చెప్పానే, మన జీవితం మొత్తం పూర్వజన్మల కర్మానుసారంగానే జరుగుతుంది. సో అందుకనే సపోజ్ ఎవరైనా నువ్వు ఒక మహానుభావుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తావు, ఇద్దరు జాతకాలు చూపిస్తావు అనుకుందాం మనం. ఇద్దరు చూసి బాగున్నాయండి మీరు చేసుకోవచ్చు అని అంటారు. ఆ క్షణంలో ఏంటంటే తల్లి, వాళ్ళిద్దరి జాతకాలలో ఏమిటి రాసున్నది, యాక్చువల్గా వాళ్ళిద్దరు ఏ విధంగా గడుతున్నది, వాళ్ళ ప్రారంభ కర్మ అనేది ఉంటుంది. అది ఎంతగా తప్పేస్తుందంటే ఆ చూసే జ్యోతిష్కుడికి కూడా సత్యం అక్కడ కనపడదు. ఒక మాయ తప్పేసి బాగానే ఉంది నైనా అంటాడు, సద్భావం చేసుకోండి. ఇక వాళ్ళిద్దరు ఏది అనుభవించాలో అది జరిగి తీరుతుంది. అర్థమైందా వాళ్ళ జీవితం. అందుకని చూడు, ఇప్పుడు నువ్వు ఒకరు కాదు, 4 జాతకాలు చూపించి 4 మహానుభావులు లాంటి వాళ్ళు చూపించి అండ్ 4 కూడా ఇది బాగానే ఉంది, చక్కగా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అంటారు. అయినా కూడా సంవత్సరం లోపల ఫెయిల్ అయిపోయినవి, విడాకులు వెళ్ళిపోయినవి, సమస్యలు వచ్చినవి, విడిపోయిన వాళ్ళు, ఇలా విడాకులు మేము కలిసి ఉండలేము, విడాకులు తీసుకుంటున్న వాళ్ళు, ఇవన్నీ ఉంటున్నాయి కదా. మరి ఇంత 4 చూసినా కూడా ఎందుకు అవుతుంది వీళ్ళకంటే మన ప్రారంభ కర్మ అనేది పవర్ ఎంతగా ఉంటుందంటేనమ్మా, ఆ చూసేటప్పుడు ఆ జ్యోతిష్యం చూసే జ్యోతిష్కుడికి కానీ పంచాంగకర్తకు కానీ వాళ్ళకి అక్కడ కనపడనివ్వదు. అర్థమైందా? కనపడదు వాళ్ళకి. జాతకం అంతా నీకు ఎప్పుడు ఏంటి, 2 చార్ట్ల దగ్గర పెట్టుకుంటే ఇంటర్ప్రిటేషనే, అంతే కదా. ఒకటే చార్ట్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా చూస్తావు, ఏమిటి దాని విశ్లేషణ, ఎలా విశ్లేషణ చేస్తావు, ఆ విశ్లేషణ చేస్తున్నప్పుడు వాళ్ళ విశ్లేషణ ఎలా పెడుతుందంటే, వీళ్ళిద్దరికి సపోజ్ వీళ్ళిద్దరు ఒక సంవత్సరం కలిసి ఉండి ఈ విధమైన కష్టాలన్నీ అనుభవించాల్సిన వాళ్ళ కర్మలో రాసిందనుకో, వాళ్ళ ప్రారంభ కర్మలో వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఆ చూసే మహానుభావుడికి ఇంత ప్రారంభ కర్మ అనుభవించి తీరాలి కాబట్టి 2 జీవులు చాలా బాగుందండి వీళ్ళిద్దరికి వెళ్ళండి అంటాడు. ఆయన కనపడేది అదే కనిపిస్తుంది, బాగుంది అనే కనిపిస్తుంది. ఆ విశ్లేషణ ఆయన కంటికి ఆ విశ్లేషణ అక్కడి దాకానే వెళ్తుంది, బియాండ్ దట్ కనపడదు అది. ఎందుకంటే ఆ ప్రారంభ కర్మ అనేది అంత పవర్ఫుల్. ఆ చెప్పే వ్యక్తిని కూడా చెప్పలేవు, చెప్పే వ్యక్తిని కూడా ఆ క్షణంలో ఏం చెప్పలేవు, చెప్పలేకపోతే తోచదు, రాదు.
అంత పవర్ఫుల్ మనకి జన్మజన్మల కర్మలు అనేవి అంత పవర్. అందుకని మరి లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను చూడు, నలుగురు ఐదుగురు గొప్పవాళ్ళకి కూడా, మామూలు కూడా కాదు అట్లే గొప్పవాళ్ళకి చూపించుకున్న వాళ్ళు కూడా నలుగురు బాగానే ఉన్నాయి అంటున్నారు కదా, బాగానే ఉందండి చక్కగా చేసుకోండి ఇవన్నీ కలిసే బ్రహ్మాండం కలిసే బాగుంటుందని, అయినా కూడా ఫెయిల్ అవుతున్నా మనం చూస్తున్నాం. అవును అవును. ఇప్పుడు ఏవి చూడకుండా ఫెయిల్ అవటం ఒకటి, ఇలా అన్ని చూపించుకుని ఫెయిల్ అవుతున్నాం. మరి అలా అంటే ఏంటనమాట, మన ప్రభావం ఈ జాతకాలు కలవటం దీని మీద ప్రభావం, మన జీవిత ప్రభావం అస్సలు దీని మీద పనిచేయదు. మన ప్రారంభ కర్మ ఏది ఉందో అదే పనిచేస్తుంది. ఒకటి ఏంటి, అలా అని చెప్పి మనం అసలు ఏమి చూడకుండా చేసేసుకుంటారా, మంచిదే, భగవంతుని భారం వేసి అలా ఇప్పుడు చేసుకుంటున్నారు. అసలు మా జాతకాలు పట్టింపు లేదండి కదా చేసేసుకుంటున్నారు. అది బెస్ట్. అది ఎలాగ వాళ్ళు జరగాల్సి, జీవితం ఏ విధంగా జరగాలి చక్కగా జరుగుతుంది, ఏ విధంగా జరగాలి జరుగుతుంది. ఇదేంటి, నువ్వు జాతకాల మీద కొంచెం పెట్టుకోవటం వేరు, ఏదో బేసిక్ గా బాగున్నాయి అనుకోవటం వేరు, ఎక్స్ట్రీమ్ గా పెట్టుకోవటం అనేది, అంత పెట్టుకోవడం వల్ల దానివల్ల ఇంకా 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 సమస్యలు పడి మనం చూస్తూనే ఉన్నాం. ఇంత చేసినా కూడా ఏమవుతున్నది, ఏ ఏ విషయాలకి మనం జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకోవాలి, దాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలి గురువు గారు? అసలు యాక్చువల్లీ తల్లి, ఈ జ్యోతిష శాస్త్రంలో చెప్పాలంటే ఇప్పుడు ఈ వివాహ పంతలు కానీ, ఈ ప్రెడిక్షన్స్ కానీ, మనం ఎవరితో జ్యోతిషులు అడుగుతాం కదా, నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, జీవితం ఎలా ఉంటుంది అనుకుంటాం కదా. ఈ ప్రెడిక్షన్స్ అనేవి ఒక స్మాలెస్ట్ పార్టే. యాక్చువల్లీ జ్యోతిష్యం అనేది చాలా విశాలమైంది. ఆ శాస్త్రంలో బేసికల్లీ అది యూనివర్స్ మొత్తానికి గ్రహగతులు, గ్రహాలు, వీటన్నిటి మూమెంట్స్, వీటన్నిటికీ సూర్యోదయం, సూర్యాస్తమానం, సూర్యగ్రహణాలు, గ్రహణాలు అవే కాదు, అసలు ఈ యూనివర్స్ సృష్టి మొత్తం కదలికలు, గ్రహాల సంచారం, వీటన్నిటి గురించి దాంట్లో ఉంటుంది. ఈ ప్రెడిక్షన్ అనేది చాలా చిన్న ఇది. మన వాళ్ళు ఏంటంటే జ్యోతిషం అనగానే జాతకాలు చెప్పడం అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇది చాలా చిన్న విభాగం అనమాట. మనం ఏం చేయాలంటే దీన్ని ఒక చిన్న సూచికగానే తీసుకోవాలి, ఇండికేషన్ అని. ఇప్పుడు మనం సంవత్సర ఫలాలు చూస్తుంటాం కదా, ఓకే, సంవత్సర ఫలాల్లో నీకు 12 రాశులు ఉంటాయి, ప్రతి రాశికి చెప్తారు ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది, ఆ రాశి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం చెప్తాం కదా ప్రతి వాళ్ళు. కానీ ఒక్కొక్క రాశిలో ఎన్ని కోట్ల మంది ఉంటారు జనం. ఇప్పుడు మన ఇండియానే తీసుకుందాం, 120 కోట్లు ఉన్నారనుకో. ఇప్పుడు మనకున్న 12 రాశులు ఒక్కో దాంట్లో 10 కోట్ల మంది ఉంటారు. మరి 10 కోట్ల మందికి ఆదాయ వ్యయాలు అలాగే ఉంటాయా? ఉండదు కదా. అంటే ఏంటనమాట, మన జన్మజన్మల కర్మలు ఏమున్నాయో వాటి బట్టే ఇదంతా గడుస్తుంది ఇప్పుడుదంతా. సో ఊరికనే ఒక సూచి, ఇప్పుడు దాంట్లో ఈ సంవత్సరం మీకు ఇలా ఉంటుంది, కొంచెం బేసిక్ ఇండికేషన్ లాగా తీసుకోవాలి తప్పితే దాన్ని ఇదే ఆధారపడి నాకు ఇలాగే ఉంటుంది అని చెప్పకూడదు. బికాజ్ ఈ భూమి మీద తల్లి పుట్టిన ప్రతి మనిషిది కూడా ఎవరి జీవితం వాళ్ళదే, వాళ్ళది యునీక్ అనమాట. మన జీవితం ఎలా గడవాలన్నది మనకి యునీక్, అదే జరుగుతుంది. అందుకనే చూడు, కొన్ని తమాషా చెప్తాను, చాలా మంది పిల్లలు పుట్టగానే జాతకం వేయిస్తారు కదా, మన జాతకం వేయిస్తాం, వేయించి దాంట్లో వాళ్ళు చెప్తారు ఇలా ఉంది, మీరు ఏదో శాంతి చేయించండి, ఈ నక్షత్రం ఇది అని కానీ, ఓకే. అండ్ దాని ప్రకారం చాలా బాగుంటుంది పిల్లవాడికి, 11 ఏళ్ళ నుంచి బాగుంటుంది, ఇలా ఏవో చెప్తారు. కానీ వీటి జీవితం ఎటు తిరిగిపోతుందో ఎవరు తెలియదు. సో నీకు దాంట్లో కనపడేది చాలా చాలా తక్కువ. మనకి ఒక బేసిక్ ఇండికేషన్ ఏమిటి, నీకు ఈ రంగులు మంచివి, ఇటువంటి మంచివి చెప్తామే, అవి ఆ నక్షత్రాల్లో ఆ రాశుల్లో పుట్టిన వాళ్ళకి అవి అప్లై అవుతాయి. కానీ నీ జీవితం మొత్తం ఎలా గడుస్తుంది అన్నది మాత్రం రాశులుగా మనం చెప్పలేం. తర్వాత నవరత్నాలని, రంగురాళ్ళు అవన్నీ ధరిస్తూ ఉంటాం. అదేంటి, సపోజ్ ఏదైనా ఒక పీరియడ్ వచ్చింది అనుకో, మనకి టాప్ పీరియడ్స్ వస్తాయి, ఆ పీరియడ్ వచ్చినప్పుడు దాని తగ్గట్టుగా ఏదైనా పెట్టుకోమని చెప్తారు వాళ్ళు. సో దానివల్ల కొంచెం ఉపశమనం మనకి కలుగుతుంది. కానీ దాంట్లో కూడా ఏంటంటే తల్లి చెప్పటం కూడా మనకి ఈ మనిషికి ఏది ఇప్పుడు ఈ నవరత్నాల్లో ఏది చెంప పగడమా ఏమిటి వీళ్ళు ధరించే నీలము లేకపోతే గోమేధికం ఏది అని కరెక్ట్ గా చెప్పగలిగే మానవుడు ఉండాలి ముందు మనకి. ఇంకా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతకి సంబంధించింది, ఇవన్నీ కూడా అనమాట. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దేవతకి. సో మనకి జరుగుతున్నప్పుడు మనం పుట్టిన నక్షత్రానికి వల్ల మనకి ఏమైనా కష్టం జరుగుతుందా? ఇప్పుడు మనం నడుస్తున్న మన రాశిక ఇప్పుడు దశలు నడుస్తూ ఉంటాయి, సరే మా దశ ఇలా చెప్తాం కదా, ఈ దశ వల్ల జరుగుతుందా, దేని వల్ల మనకి ఇప్పుడు ఈ కష్టాలు జరుగుతున్నాయని చెప్పి కరెక్ట్
గా చెప్పగలిగే మహానుభావుడు ఉండాలి. అండ్ దానికి తగ్గట్టుగా ఈ స్టోన్ ఇది పెట్టుకోండి అని చెప్పి ఉండాలి. ఆ స్టోన్ కూడా ఏంటి, దానికి ఎంత వెయిట్ ఎంత అది. అండ్ అది కూడా ఏంటి, స్టోన్ అంటే ఏదో ఇప్పుడులాగా మన అందరూ ఇప్పుడు షాపుల్లో తెచ్చేసుకుని ఏమైందంటే అన్ని చోట్ల కమర్షియాలిటీ వచ్చేసినట్టే ప్రతి దాంట్లో వచ్చేసింది. జస్ట్ అలా తెచ్చేసి ఆ స్టోన్ పెట్టేసుకున్నంత మాత్రం మన జీవితాలు మారవు. పాత రోజుల్లో తల్లి ఎవరైనా మహానుభావుడి దగ్గరికి వెళితే ఆయన ఏం చేసేవాడు తెలుసా, నీకు ఇలా ఏదైనా రాయి కోసం దీనికోసం వెళితే అనమాట, పరిహారం కోసం నేను ఇలా చాలా కష్టాల్లో ఉన్నానంటే ఆయన జాతకం చూసి ఈ దశ నడుస్తుందని ఇట్లా ఉంది, దీనికి నువ్వు ఇది పెట్టుకో నీకు కాస్త ఉపశమనం కలుగుతుంది అని. అది కూడా ఆయన ఏం చేసేవాడు, దానికి ముందు అది ఏ గ్రహానికి సంబంధించిందో దానికి అన్ని వేల సార్లు జపం చేయాలి, ఆ మంత్రం జపించాలి. జపం చేసి అప్పుడు ఇవ్వాలి వీళ్ళకి. ఏదైనా ఆఫ్ ది షెల్ఫ్ తీసేసుకుని పెట్టుకుంటే అది కాదు. అండ్ అప్పుడు కూడా ఏంటో తెలుసా, అసలు ఎందుకంటేనమ్మా ఇది పడితే ఒక ఎత్తు, మనకి పడకపో నువ్వు ఏది పెట్టుకోపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున రాంగ్ స్టోన్ కనుక ఏదైనా పెట్టుకుంటే ఇట్ గివ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్. బికాస్ ఇవన్నీ వైబ్రేట్ అవుతాయి, లైట్ అనమాట. ఒక్కోదానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, వేవ్స్ ఉంటాయి ఎనర్జీ వీటన్నిటికీ. సో ఆ రోజులు ఏం చేసేవాడైనా పూజ చేసి పర్ఫెక్ట్ గా ఇచ్చి అప్పుడు కూడా ఇస్తూ ఆ చేతికి ఇస్తూ అతనికి ఏం చెప్పేవాడు ఆ వ్యక్తికి తెలుసా, నాయన ఇది ఇస్తున్నా నేను, ఇది నువ్వు ఒక నెల రోజుల పాటు దిండి కింద పెట్టుకుని పడుకో, నీకేమి బ్యాడ్ డ్రీమ్స్ అవి రాకుండా బాగానే ఉంటే అప్పుడు నువ్వు ధరించడం మొదలు పెట్టు. కరెక్ట్ చెప్పారు గురుగారు. అంతే పెట్టేసుకో. ఎందుకంటే అంటే అంత పవర్ఫుల్. టెస్ట్ చేసుకొని ముందు ఏంటి అన్ని తెలిసిన మహానుభావుడు కూడా అలా చెప్పేవాడు. ఇంక ఇప్పుడు ఈ స్టోన్స్ అంటే ఎలా ఉంటుంది నువ్వు ఎంచుకో దాన్ని పెట్టి. సో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి నిజంగా అంత గొప్పవాడు దొరికితే వాడు చెప్పిన ప్రకారం చేసి దానికి అంత పూజ చేసి అన్ని చేసి ఇది అమ్మయ్య దీనివల్ల నాకు కొంచెం దానివల్ల కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏంటి, నీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది, తట్టుకునే శక్తి వస్తుంది. తప్పితే కష్టాలు దీంట్లో పూర్తి బయటపడిపోతామని కాదు. ఇప్పుడు అలా బయటపడిపోగలిగితే ప్రపంచంలో ఇంత కోటీశ్వరులు ఉన్నారు, ఇంత డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఏది కావాలంటే సాధించగలిగిన వాళ్ళు కావాలంటే అన్ని రత్నాలు పెట్టేసుకోగలిగిన వాళ్ళు, అయినా కూడా ఇది మరి కష్టాలు పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు కదా. ఈ రత్నాలతో పాటు గురుగారు రుద్రాక్షలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవును, వీటి పరిస్థితి ఏంటంటే ఇవి కూడా అంతేనా? అంతే. అది కూడా రుద్రాక్షల్లో కూడా నీకు అసలు ఏది ప్యూర్ కరెక్ట్ రుద్రాక్ష అని గ్రహించడం చాలా చాలా కష్టం తల్లి. అటువంటి దానికి కూడా ఏంటంటే అవన్నీ కూడా ఎంతో ఎనర్జీ ఫార్మ్స్ లాంటివి అన్నమాట. సో అది కరెక్ట్గా చెప్పగలగాలి, దాని ప్యూరిటీ కానీ అది చెప్పగలిగి ఉంటే రుద్రాక్ష వల్ల బేసికల్లీ ఆరోగ్యానికి చాలా మంచివి. మామూలుగా ఎవరైనా ధరించవచ్చు, చాలా మంచిది. రుద్రాక్ష ధరిస్తే ఎవరికైనా మంచిదే. అది మంచి ప్యూరిటీ ఉంటే మనకి అప్పుడు పనిచేస్తాయి అన్నమాట. మనకి పనిచేయటువంటి మనకి అది కొంచెం శక్తినిచ్చి ఈ వీటిల్లోంచి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రుద్రాక్షలు ధరించడం వల్ల. దానికి చెప్పగలిగి ఉండాలి, అది కూడా అంతటి మహానుభావుడు ఉండాలి. ఇందుకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు వివాహాల విషయంలో ఈ విషయంలో కానీ ఏ జాతకాలు ఇదన్నా కూడా మరీ మూఢంగా వెళ్ళిపోకండి అని. ఎంత మూఢత్వానికి వెళ్ళిపోతుంది అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరో దగ్గరికి వెళ్ళగానే ఆ జ్యోతిష్ చూసైనా నీకు 10 ఏళ్ళు అసలు బాగుండదు నైనా, ఇంకా నా చేతి నువ్వు ఎక్కువ చెప్పించుకొని ఉంటాడు. అసలు అలా ఎప్పుడు మనం చెప్పకూడదు. ఏ జ్యోతిష్కుడు కూడా నీకు బాగుండదు ఇన్ని సంవత్సరాలు, బికాజ్ అది మనిషిని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే ఆయుష్ అనేది కనపడుతుంది, అస్సలు మన జాగ్రత్తలో కనపడదు. చాలా 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 ఎంతో మహానుభావులతో చెప్పితే ఆయు అని చెప్పలేదు. చాలా మంది ప్రతి వాళ్ళు ఇప్పుడు ఎదుగుకి వస్తున్నావు ఆయుష్ అన్నాడండి అండి. అది సపోజ్ ఏదైనా ఆయన అన్నాడు అనుకో నీకు 60-70 అని, నిజంగా నువ్వు 100 ఏళ్ళు బతకొచ్చు తర్వాత నీ వినేటప్పటికి నీకు ఇప్పటి నుంచే నీకు బాధ పట్టుకుంటుంది. బెంగపట్టుకుని మనిషి అన్ని విధాల ఎప్పుడు కూడా మనిషి ఎలా జీవిస్తాడు, రేపటి మీద ఆస్తి జీవిస్తాడు, అంతే కదా. అండ్ మనం చేసుకుంటూ పోవటం, భగవంతుని నమ్మటం, చక్కగా నమ్మటం, చేసుకుంటూ పోవటం. అది చెప్తున్నాను. ఇవి అప్పుడు చక్కగా హీల్ టేక్ కేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్నింటిలో చక్కగా అలాగా చూస్తాడు. మనం ధర్మంగా ఉంటే ఎందుకు చూడ్డాయినా ఆయన వచ్చి మన పక్కన కూర్చుంటాడు చక్కగా. మూఢత్వం ఎంత కాకపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు అంటారు చూడు, మా అబ్బాయి పునర్వసు నక్షత్రంలో పుట్టాడండి, ఆనువార నక్షత్రంలో చెప్పుకుంటారు కదా, మా అబ్బాయి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు, శ్రవణ నక్షత్రంలో పుడితే విష్ణుమూర్తిది కదా. సో
ఇప్పుడు ఇందాక ఏంటంటే కొంతమంది ఇప్పుడు అంతా చూసాక సిజేరియన్స్ చేయిస్తున్నారు కదా. అవును, సిజేరియన్స్ ఏంటి ఆ టైంకి కావాలని ఆ నక్షత్ర టైంకి చేయించుకుంటున్నారు కదా. అవునండి, అవును కదా. శ్రవణ నక్షత్రంలో కావాలి, స్వాతి నక్షత్రంలో కావాలి, లేకపోతే రోహిణి నక్షత్రంలో అయితే కృష్ణుడిలాగా ఉంటాడు, పుబ్బా నక్షత్రంలో అమ్మవారి లాగా ఉంటారు, ఉత్తర నక్షత్రంలో ఇంకా అమ్మవారి లాగా, స్వాతి నక్షత్రం హనుమంతుడు అనమాట, స్వాతి నక్షత్రం అండి, శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి, రోహిణి కృష్ణ, అలా మూతం పెట్టించుకున్నాను. అలా పెట్టించుకుని శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ విష్ణుమూర్తులు, ఏమి స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా హనుమంతులు, కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామి లాగాను, స్వాతి నక్షత్రంలో హనుమంతుడు వాళ్ళ లాగాను, రోహిణి నక్షత్రంలో కృష్ణుని వాళ్ళ లాగాను ఉంటే మన చుట్టూతో అంతా దేవతాగణమే ఉండాలి. మనుషులు తక్కువ, దేవతాగణం ఎక్కువ ఉండాలి, అందరూ దేవతగా ఉండాలి కదా. అంతే కదా. కానీ అలా అని చెప్పి అందరూ అలా ప్రవర్తించట్లేదు, అన్ని అన్యాయాలు అన్ని చూస్తూనే ఉన్నాం. ఓకే, సో మనిషి జీవితం ఏంటంటే ఇది మన తాపత్రయం కొద్దీ మనం చేస్తామే తప్పితే వాళ్ళ జీవితం ఎలా గడవాలి. ఇప్పుడు ఇందాక ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తిది, మనకుండే నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఈ రోజు ఇందాక నేను చెప్పినట్టే 120 కోట్ల మంది జనం ఉన్నాం మనం. ఏమిటి మొత్తం ఇండియా తీసుకుంటే ప్రపంచంతో బిలియన్స్ అయిపోతాం. ఈ 120లో ఊరికే స్టాటిస్టిక్ యావరేజ్ గా అనుకుందాం. యావరేజ్ గా అనుకుంటే 27 నక్షత్రాలు కదా. సో ఈ శ్రవణ నక్షత్రంలో 4-5 కోట్ల మంది ఉంటారు. 4-5 కోట్ల మంది మహావిష్ణువులు అయితే అసలు ఈ కష్టాలు ఈ ప్రపంచం ఇదంతా ఎందుకు? అందరూ మహావిష్ణు గుణాలతో ఉండేటట్టయితే. అలాగే ఇప్పుడు పునర్వసు రాముల నక్షత్రం, పునర్వసులో ఇంకా 4 కోట్ల ముందు ఉన్నాను యావరేజ్ గా. శ్రీరామచంద్రులే, అంతా శ్రీరామచంద్రులే, అంత మహానుభావులు అయితే ఇన్నెందుకు అంటే ఏంటంటే తల్లి, మన జీవితం అంతా కూడా మనం పుట్టిన నక్షత్రం బట్టో, మనం పుట్టిన రాశిని బట్టో, ఆ క్షణాన్ని బట్టో, వీటన్నిటి వల్ల కూడా ఎక్కడా నిశ్చయింపబడదు. మనం ఏ కుటుంబంలో పుట్టాము, దేని వల్ల ఏది నిశ్చయింపడదు. ఇదంతా మన జన్మజన్మల ప్రారంభ కర్మ. ఎన్ని జన్మల క్రితం ఎప్పుడు అనుభవించిందో అదంతా తీసుకెళ్తూ ఉంటాం. అందుకనే నువ్వు ఇంత సిజేరియన్ చేసి ఇంత ముహూర్తాలు పెట్టినా వాడు గొప్పవాడవాలని లేదు. అయితే అవ్వచ్చు, ఓపెన్ అవ్వకపోవచ్చు, అంతే. నేను ఇప్పుడు చెప్పాను కదా, అందరికి విష్ణు లక్షణాలే ఉంటున్నాయా, రాముల లక్షణాలు ఉంటాయా? ఈ నక్షత్రాల్లో పుట్టిపోయినా ఏ నక్షత్రంలో పుట్టినా వాడు చక్కగా బ్రహ్మాండంగా ఉండొచ్చు, మంచి లక్షణాలతో మంచి నడవడికలతో నలుగురికి చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? జన్మ జన్మాంతర మన పాప పుణ్యాల ఫలం వల్ల, సంస్కారాల వల్ల వస్తాయి మనకి. అది కూడా ఒక జన్మ కాదు కదా. నేను అందరితో ఏం చెప్తాను, మనం కలియుగం, ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి 5120 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఒక్కొక్కరు మనం 100 ఏళ్ళు బతికామన్నా ఇప్పటికే 50 జన్మలు అయ్యాయి మనకి. దీని వెనకాల ద్వాపర యుగం. ఈ కలియుగం ఏమిటి? 4,32,000 సంవత్సరాలమ్మా కలియుగ ప్రమాణం వచ్చి. 4,32,000లో మనం ఇప్పుడున్నది దగ్గర దగ్గర 5,120 ఎక్కడ ఉన్నాం, 122 సంథింగ్ అనమాట. అంటే ఇంకా 10,000 కూడా రాలేదు. ఇప్పుడే ధర్మం బయట ఇలా ఉంది, ప్రపంచం అంతా చూస్తున్నామే, ముందు ముందు ఎలా ఉంటుంది. ఇదేంటంటే సైకిల్ అనమాట. నన్ను అందరూ ఈ మధ్య అడుగుతున్నారు, ఎందుకంటే ఇంత అధర్మంగా ఉంటుంది బయట, ఇంత అన్ని వ్యవస్థలు దుర్మార్గంగా అయిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఏదో కొన్ని చోట్ల అనుకునే వాళ్ళం, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అసలు జనరల్ సామాజికంగా సొసైటీలో చూస్తే అన్ని వ్యవస్థల్లోనూ అన్యాయం వచ్చేసింది కదా. ఈ కరప్షన్, న్యాయం లేకపోవడం, ధర్మం లేకపోవడం, ఇవన్నీ కూడా ఇదేంటంటే తల్లి ఒక సైకిల్ అనమాట. సృష్టిలో రకరకాల సంవత్సరాలు, 400-500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలకి ధర్మం ఇలా పడిపోతూ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. 30-40 సంవత్సరాలు అయినప్పటికీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఉద్ధరింప. ఈ సైకిల్ వల్ల ఇప్పుడు మనం అలాగా చాలా టఫ్ సైకిల్లో ఉన్నాం. ఎంతో టఫ్ సైకిల్లో ఉండటంతో ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు చూడు ఇందాక అనుకున్నామే ఎంతో మంచి వాళ్ళు కూడా కష్టాలు ఏమవుతుందంటే ఇటువంటిప్పుడు ఎప్పుడైతే సమాజంలోనే న్యాయం, ధర్మం అనేవి లేవో, చాలా తక్కువైపోతున్నాయో, సామాన్య మానవులు ఇప్పుడు వాళ్ళు పడే కష్టం కూడా ఏంటిట, ఒక జన్మలో పడాల్సింది ఇప్పుడు మనం ఇప్పుడు పడుతున్నాం అనుకో, ఒక 20-30 జన్మల పాప ఫలం అంతా ఇప్పుడు అనుభవించేస్తాం, ఒకసారి మీదకి వచ్చి పడిపోతుంది. అర్థమైందా? ఒకటే జన్మకి అంత కష్టం వస్తుంది. 20-30 జన్మల కష్టం అంతా మన ఇప్పుడు పడుతుంది మనకి వచ్చి. అర్థమైందా? అందువల్ల ఏమవుతుంది, ఎక్కువ కష్టం పడదు. అందుకని ఏమవుతుంది, మహానుభావులు అందరూ కష్టాలు పడుతున్నారంటేనే మనకి కొంతమంది జీవితాల్లో మన చుట్టుపక్కల కుటుంబాల్లో చూస్తున్నాం, కష్టం మీద కష్టం.
ఎన్నో దీంట్లో పర్వాలేదు అనుకుంటే వాళ్ళు ఇంకో కష్టం అది ఈ మధ్య ఎక్కువ వింటున్నావు. నువ్వు గమనించు, గత 4-5 సంవత్సరాలుగా అవును గురుగారు ఎక్కువగా చూస్తున్నావు. ఈ 2-3 ఏళ్ల నుంచి ఇంకా ఎక్కువ చూస్తున్నావు. అయ్యో ఈ మనిషి పాపం ఏదో తండ్రిని కోల్పోయాడు అనుకోగానే వీడికి ఏదో యాక్సిడెంట్ అవుతుంది, వీడికి ఏదో ఉద్యోగం పోతుంది, ఎన్నో కష్టమే. అదేంటంటే ఎప్పుడైతే ప్రపంచంలోనే బయట ధర్మం అనేది లేదో అప్పుడు ఒక 20-30 జన్మలవన్నీ కూడా ఒకేసారి అనుభవానికి వచ్చేస్తాయి మనుషులు. వేరే బయట నీకు ధర్మంగా నిలిచిందనుకో అప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు మనం చేసుకున్న పాపం పుణ్యం పాపం రెండు రావాలిగా మనకి, రెండు అనిపిస్తాం కదా. ఈ అప్పుడేమవుతుంది, పుణ్యఫలమే ఎక్కువ అనిపిస్తావు, పాపఫలం తక్కువ అనిపిస్తావు ఆ టైమ్స్లో. అంటే ఏంటి, సపోజ్ రాములు వారు ఉన్నారనుకుందాం, మనం అనుకుంటామే శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు అంతా ఎంతో సుఖశాంతులతో బతికారు, సస్యశ్యామలంగా ఉండేది, ఇవన్నీ చదువుతాం కదా మనం. మనుషులందరూ అసలు దొంగతనం లేదు, ఇల్లు తలుపులు తీసుకునేవి, ఎంతో రామరాజ్యం కోరుకుంటున్నాం కదా. రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవాళ్ళు కదా అని. కానీ రామరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు జన్మల్లో ఏవో పాపాలు చేసి ఉంటారు కదా, వాళ్ళంతా పుణ్యాత్మలు ఇవ్వాలని లేదు కదా. మరి వాళ్ళు అంతకుముందు జన్మల్లో చేసిన కష్టం అంతా వాళ్ళు కష్టాలు పడాలి కదా. సో రామరాజ్యంలో ఉన్నప్పుడు కూడా మనుషులు కష్టాలు పడాలి బాగా, అంతే కదా, ఎవరి జన్మ వాళ్ళు చేసుకుంటే కదా. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే రాజు అంతటి మహానుభావుడో ధర్మాత్ముడో అండ్ చుట్టూతో అన్ని వ్యవస్థలు ధర్మంగా ఉన్నాయో అప్పుడు ఉండే ప్రజలకి కూడా, అందరి జీవులకి, ప్రజలకి, ప్రకృతి, జీవులు అన్నీ అనుకున్నాం, వీటన్నిటికీ కూడా వాటి పూర్వజన్మ పాప ఫలాలు చాలా తక్కువగా వస్తాయి అప్పుడు అనుభవానికి. అప్పుడు ఆగిపోతాయి. నువ్వు అంతకుముందు ఒక 500 కేజీలు మూట కట్టుకున్నావు అనుకో, ఈ రాముని వారి ధర్మంగా ఉన్నప్పుడు అది రాదు ఎప్పుడు, అది ఏదో 10 కిలోలు వస్తుంది అనుభవానికి, అంతే. నేను ముందే చెప్తున్నా, అది ఎప్పుడు అనుభవానికి వస్తుంది, ఎప్పుడైతే అధర్మం కలియుగంలో పడిపోయి ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగంలోనే స్టార్ట్ అయింది కష్టాలు. మనుషులు అధర్మం కొంచెం ధర్మం 4 చెప్తుంటే ఒక్కొక్క పాదం తగ్గుతూ పోతుందని. ఇప్పుడు మనం మహాభారతం ఇవన్నీ చూసాం కదా. సో అలా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పూర్తిగా ధర్మం తగ్గిపోయేటప్పటికి అది మొత్తం 100 కిలోలు అలా పడిపోతున్నాడు మన మీద. సో ఎప్పుడైతే అందుకని ఏంటి, నీకు ఆ రోజుల్లో నేచరు, ప్రకృతి, సీజన్స్ అన్నీ అలా ఉండేవి. ధర్మం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడేమిటి, ఇప్పుడు చూడు అధర్మం ఏంటంతో అసలు నీకు సమ్మరు, వింటరు అన్ని కలిసిపోతుంది. అవును, ఏ సీజన్ ఏంటో కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. అసలు సీజన్ అనేది లేదు నీకు. త్రూఅవుట్ ది ఇలాగే ఎండాకాలం వర్షాలు పడవు. ఎందుకు ఇదంతా? ఈ ధర్మం లేకపోవటం వల్ల ప్రతి దాని మీద మనకి జీవిస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనుషులు ఎవరికి వాళ్ళు వీలున్నంత వరకు ధర్మం ఆచరించడానికి ప్రయత్నించండి. తప్పకుండా ఆచరిస్తే దానివల్ల ఈ ప్రభావం కొంచెం, లేకపోతే ఇప్పుడు మనం ఎప్పుడు అసలు సునామీలు అనేది ఒక 50 ఏళ్ల క్రితం విన్నాం మనం. మన చిన్నప్పుడు మన తాతలు ఎవరు సునామీలు వచ్చింది చెప్పిన వాళ్ళు. మన ఈ వైరస్ చూసాం కదా, కరోనా. అసలు ఎవరు కూడా వాళ్ళ జీవిత కాలంలో నీకు ఎన్ని కోట్లు ఉండని ఏముండి తలుపేసుకుని పక్క వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి వెళ్ళిపోయాం. అవునండి. ఏది కాపాడింది మనిషిని? ఎందుకు ఇటువంటి విపత్తులు వస్తున్నాయి? అసలు బయటే అధర్మంగా ఉండటంతో, అన్ని చోట్ల అధర్మం పెరిగిపోవడంతో ప్రకృతి కూడా సహకరించదు. ప్రకృతి అంటే భగవంతుడే కదా, అంతే కదా. ప్రకృతి కూడా సహకరించదు. చివరికి సహకరించకపోవడంతో ఈ సీజన్స్ అన్ని పోదానికి ఒకటి అవుతాయి. అసలు ఏ సీజను ఏది, ప్రకృతిలో ఉన్న ధర్మమే తప్పుతుంటే ప్రకృతి మాత్రం ఎందుకు ఉంటుంది? కానీ మనసు అది మన మీద ఎఫెక్ట్ పడుతున్నారు పడేటప్పుడు పాపం. అందుకనే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఒకటి ఏంటంటే నేను అందరికీ చెప్పేదమ్మా, మనకున్న ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద పూజలు చేయించుకోవడానికి వీటన్నిటికీ అంత తాహతు అంత ఉండకపోవచ్చు, అంత స్తోమత లేకపోవచ్చు. ఇలా కష్టాలు ఈ టైంలో ఇలా ఉంటుంది కాబట్టి అసలు సమాజం అంతా కూడా ఇది ఇంకొక 4-5 ఏళ్ళ పీరియడ్ ఇట్లాగే ఉంటుంది. ప్రపంచానికి 20-28 దాకా కొంచెం టఫ్ పీరియడ్ ఇది. సో ఇప్పుడు ఏంటి నేను అనేది అందరినీ, మీరు ధర్మంగా ఉండండి. మీకు తోచినంతలో మీరు నలుగురికి దానం చేయండి. ఏదో తినడమో పడమో మనకు తోచింది ఏదో, అది మనుషుల్ని బాగా కాపాడుతుంది. కలియుగంలో దానం కాపాడినట్టు ఇది కాపాడు. మీరు ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, వాటి ఉండికంటే ఫలితం వాటికి ఉన్న, వాటి ఏ స్తోమత లేకపోయినా మీరు చేసేది మీకున్న దాంట్లో మీ కంటికి ఎదురకుండా కనపడే వ్యక్తులకి, అది కూడా నేనంటాను. మీరు ఎక్కడో ఏదో అమెరికాలో పెద్ద ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ నేను ఏదో ఇస్తాను, లేకపోతే ఢిల్లీలో అది పెద్ద ఫౌండేషన్ ఉంది, దానికి ఏదో నేను ₹1,00,000 పంపిస్తాను, అలా కాదు. మీ కంటి ఎదురకుండా ఉండే జీవులకి, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ సహాయం చేయండి.
అది కాపాడినట్టు ఏది కాపాడుతుంది. నేను అనుభవపూర్వకంగా చూశాను ఇన్ని సంవత్సరాలుగా. అది బికాస్ ఒక ఆత్మ పడే సంతోషం, ఆ బ్లెస్సింగ్స్ మనకి చాలా వస్తాయి అన్నమాట. అండ్ ప్రతి మనిషిలో మన వాళ్ళు అంటారు చూడు, మానవ సేవే మాధవ సేవ. మనం చిన్నప్పటి నుంచి వినేది అదే కదా. అవునండి. ప్రతి మనిషిలో అంతరాత్మ రూపంలో ఉండేది ఆ భగవంతుడే. ఓకే, భగవంతుడు కూడా సంతోషిస్తాడు. ఎప్పుడైతే మనం ఇంకోళ్ళకి సహాయం చేస్తామో భగవంతుడు సంతోషిస్తాడు. అండ్ వాళ్ళు మనకి చెప్పకపోవచ్చు. ప్రతి వాళ్ళకి అంత ఓపిక, అంత వీలు, టైం ఉండదు. అందువల్ల మనం చెప్పకపోవచ్చు, కానీ ఆ బ్లెస్సింగ్స్ బాగా పనిచేసి మనకి ఈ కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది అనమాట. కొంచెం ఉపశమనం కలుగుతుంది. తప్పకుండా గురూజీ, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే.